ఎవరైతే నిరుద్యోగ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న డిఎస్సి ప్రక్రియ ముందుకు కొనసాగదు. ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి 1780 పోస్టులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి పోస్టులన్నీ తీసుకొచ్చి డిఎస్సిలో కలిపినారు. అరే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఆశ్రమ పాఠశాలలో ఉన్న 1780 పోస్టులు డిఎస్సిలో కలిపేయడానికి చట్టం పరిమితి లేదు. ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ ఇంకొక కేసు వేయబోతున్నాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కేసు లిస్టింగ్లోకి రాబోతుంది. బహుశా మండే ఇట్ మే కమ్ ఫర్ లిస్టింగ్. దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్ట్ ఆ పోస్టులన్నీ కూడా మళ్ళా డిఎస్సిలో కలిపి 1780 పోస్టుల్ని ట్రైబల్ పిల్లలకు రావాల్సినటువంటి పోస్టుల్ని మీరు నాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేయాలి అనుకుంటే ట్రైబల్ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి? దాని మీద కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ ఫైట్ చేయబోతుంది. ఖచ్చితంగా ఆల్రెడీ డ్రాఫ్టింగ్లో ఉంది. ఈరోజు కానీ రేపు కానీ ఫైల్ చేయబోతున్నాం. అది మండే ఖచ్చితంగా అత్యవసర విచారణకు తీసుకుంటాం. ఈ అత్యవసర విచారణ తీసుకున్న ఆనరబుల్ హైకోర్టులో ఆ కేసు కూడా ఫైల్ చేస్తాం. డిఎస్సి ప్రక్రియని ముందుకు కొనసాగించనీయం. ఎందుకు అంటే కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఇలాంటి నోటిఫికేషన్ వల్ల విద్యార్థులు మానసిక క్షోభకి గురి కాబడతారు. విద్యార్థులు చాలా చాలా నష్టపోతారు. విద్యార్థులకి అమూల్యమైనటువంటి చదువుకున్నటువంటి చదువు ఈ విధంగా కోర్టు కేసులతోటి కొనసాగటం అనేది తప్పుల తడకగా ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల కొనసాగటం అసంభవమైనటువంటి విషయం. ఈ విషయం బొత్స సత్యనారాయణకి అర్థం కావాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్కో లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్కో అర్థం కావాలి, అంతకంటే అధ్వానమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి, ఆయనకి సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థం కావాలి. ఇవేమీ అర్థం కానకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకుంటాము అంటే ఖచ్చితంగా పార్టీలుగా లేకపోతే న్యాయవాదులుగా ఈ సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులుగా మేము వి వోంట్ స్పేర్ ఎట్ ఆల్ ఎనీ ఇరెగ్యులారిటీ. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం GOMS నెంబర్ 11 మీద ఇచ్చినటువంటి స్టే మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఆపేస్తుందని, ఖచ్చితంగా న్యాయస్థానాలు ఈ ప్రక్రియని ఆపేస్తాయని వి హ్యావ్ ఎవ్రీ హోప్. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. డిఎస్సి అభ్యర్థులు నిశ్చింతగా ఉండమని, ఎట్టి పరిస్థితుల్లో నియామక ప్రక్రియ ముందుకు కొనసాగకుండా న్యాయపరంగా ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాల పట్ల లక్షలాది మంది నిరుద్యోగుల పాలిట మేమందరం ఫైట్ చేస్తామని, వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా వాళ్ళు చదువుకొని ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రియలిస్టిక్గా నిజమైనటువంటి కాంపిటీషన్ ఫేస్ చేసి చట్టం ప్రకారం వాళ్ళు అర్హత సాధించే నోటిఫికేషన్లో వాళ్ళందరూ ఉత్తీర్ణులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ